దేవుడు మనకు ఒక మందనిచ్చాడు. 50 మంది గొప్ప మందే, 10 మంది విలువైన మందే, 1000 మంది విలువైన మందే. ఏ మందనిచ్చినా ఆ మందను బట్టి మనము సంతోషించాల్సిన వారమై ఉన్నాం. ఎందుకనగా అది దేవుడు మనకిచ్చిన మంద. ఇక్కడ కాస్త మనం ఆలోచిస్తే వాస్తవంగా పశువులు మనవా, మంద మనదా? కాదు. మనమేమన్నా ప్రాణం పెట్టామా? పెట్టలేదు. మనమేమన్నా సిలువ వేయబడ్డామా? వేయబడలేదు. మనమేమన్నా దూషింపబడ్డామా? దూషింపబడలేదు. మన వస్త్రములు ఏమన్నా వేలం వేయబడ్డాయా? వేలం వేయబడలేదు. మన ప్రక్కలో ఏమన్నా బళ్ళెపు పోటుందా? లేదు. మన చేతుల్లో ఏమన్నా మేకులు కొట్టబడ్డాయా? లేవు. మరి ఎవరిది మంద? ఈ రోజున నీ పశువులు నీ మంద అని పిలుస్తున్న ఈ మంద ఎవరిది అని గనుక మనం కాస్త ఆలోచన చేస్తే మీ అందరికీ సుపరిచయమైన వాక్యం 20వ అధ్యాయం 28వ వాక్యం అపోస్తుల కార్యముల గ్రంథములో దేవుడు తన స్వరక్తం ఇచ్చి సంపాదించిన తన సంఘము కాదు, తన సంఘమును కాయుటకు ఉంచెనో